శుభములు తెలియజేస్తున్నాను. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన సంఘ కాపరికి, ఆయన కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆరాధన నడిపిస్తున్న మాస్టర్ వెల్సన్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి కార్యం నేను చూస్తున్నాను. మన సంఘ సభ్యులు, సంఘంలో ఉన్న బిడ్డలు, విశ్వాసులు వచ్చి ఇక్కడ నిలబడి వాక్యాన్ని ప్రకటించడం, అది వాక్యాన్ని ప్రచురించడం చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. దీన్ని మన పాస్టర్ గారిని, బ్రదర్ మోజెస్ గారిని, బ్రదర్ వారి కుటుంబాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. ఈ విధంగా ఇలా యేసయ్య ఏం చెప్పారంటే, పంట అధికంగా ఉన్నది, పంట కోయేవారు చాలా తక్కువగా ఉన్నారని. ఆ కోసేవారిగా మన సంఘం, మన విశ్వాసాన్ని తయారు చేస్తున్నందుకు సంఘ కాపరికి, వారి కుటుంబానికి, రోజెస్ గారికి, ప్రశాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కరతాళ ధ్వనులతో వారికి ఈ అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడైన మా ప్రియపరలోక తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన దేవా, దినమంతా మాకు తోడుగా ఉండి తండ్రి, ఆయన మా తప్పుల్ని, అపరాధాలను, పాపాలను క్షమించి మమ్మల్ని సజీవ లేఖలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన కూడా వచ్చిన సంఘాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం దేవా. ఎంతో నైనా విశ్వాసంతో తండ్రి, ఎంతో ఆశతో తండ్రి, అయినా మీ చెంతకు వస్తున్నారు నాయన. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో తండ్రి, మీరు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తారని తండ్రి ఎంతో విశ్వాసంతో వస్తున్నారు తండ్రి. నేను వారి ప్రార్థనలు ఆలకించండి నాయన. నేను వారికి ఉన్న ప్రతి సమస్యకి నాయన సమాధానం దయచేస్తారని నాయన వేడుకుంటున్నాం తండ్రి. దయచేయమని కోరుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఆయన వాక్యాన్ని తండ్రి నాయన నేను ధ్యానించలేమిడి కాదండి, మీరు నన్ను తండ్రి, మీ ఆత్మతో నింపి నన్ను నడిపించండి తండ్రి. ఆయన పెదవులు నావిగా, మాటలు మీరుగా ఉండలేదు నాయన. నన్ను ఆశీర్వదించండి తండ్రి. పెద్దపడుతున్న వాక్యం తండ్రి వారి హృదయాలు తండ్రి ఆయన తండ్రి అది ఫలించి ఉపదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా తండ్రి నాయన ఫలాలను మీ రాజ్యంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను తండ్రి. అయినా తండ్రి నాయన మీ ఆత్మీయ మన్నాతో మమ్మల్ని తృప్తిపరచమని మా ప్రభువును తమ ప్రికుమారుడైన యేసయ్య నామములో వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగం ఏంటంటే సర్వెంట్ హూ సర్వ్స్. ఇది వాడుక భాషలో సర్వెంట్ అంటే సేవకుడు, దాసుడు, పనివాడు, లేకపోతే బానిస, లేకపోతే ఒకరి కొరకు పనిచేసే వ్యక్తి అని మనం వాడుక భాషలో అనే అర్థాలు. కానీ బైబిల్ పరంగా లేక థియలాజికల్గా చూస్తే సర్వెంట్ ఈస్ వన్ who fulfills the will of his master. యజమాని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడే సేవకుడు. ఇక్కడ యజమాని ఎవరు? యజమాని మన తండ్రి అయిన యెహోవా దేవుడు. సేవకుడు ఎవరుగా ఉన్నారు? యేసయ్య సేవకుగా ఈ లోకానికి వచ్చున్నారు. ఆయన తండ్రి ఆజ్ఞను గైకొని స్వర్గధామాన్ని వీడి, స్వర్గ సుఖాలను వీడి, దైవత్వాన్ని వీడి సాధారణ మనిషిగా దీనుల కొరకు దీనుడుగా, దరిద్రుల కొరకు దరిద్రుడుగా, పేదల కొరకు పేదరికంలో ఆయన జన్మించాడు. లోక పాపాలను మోసుకొని పోవడానికి గొర్రె పిల్లలాగా ఆయన లోకానికి వచ్చాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అంటారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని ఆయన అంటారు. నేనంటాను, అర్హుడవు గొర్రె పిల్ల నీవే, యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవి మా కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. అయితే యేసయ్య సేవకుడిగా ఈ లోకానికి వస్తాడని, ఇది ఒక ప్రవచనమని ఎంతమందికి తెలుసు? తెలిసిన వారు ఒకసారి చేతులు ఎత్తుతారా? చాలా మందికి తెలుసు, ఇంకా చాలా మందికి తెలియవలసి ఉంది.
చాలా మంచిది, సంతోషం. మీరు వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నారని అర్థమవుతుంది. తెలియని వారు మీరు వాక్యాన్ని మీరు వినట్లేదు. గత 20 రోజులుగా మనం ఈ సెలవు ధ్యానాల్లో ఈ విషయాల గురించి నేర్చుకుంటున్నాం, కానీ ఇంకా తెలియకుండా ఉన్నారు. దయచేసి వాక్యాన్ని ధ్యానించమని నేను ప్రభు పేరటి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది ఒక ప్రవచనం. యెషయా భక్తులు గారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం దీన్ని ఆయన ప్రవచించాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, ఆ సేవకుడు అని ఆయన చెప్పాడు. సార్ ఇంగ్లీష్ లో చూస్తే ఐజా 42:1 Here is my servant whom I uphold, the chosen one in whom I delight. I put my spirit on him and he will bring justice to the nations, salvation to the world. ఇక్కడ ఆయన పలికిన ఈ ప్రవచనాన్ని, యెషయా గారు పలికిన ఈ ప్రవచనాన్ని యేసయ్య గారు నెరవేర్పుగా దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. మత్తయి 20:28 వచనంలో మనం చూస్తే, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పారు. ఆయన has not come to get served, he has come to serve. ఆయన సేవ చేయడానికి వచ్చాడు, పరిచారం చేయడానికి ఆయన వచ్చాడు. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఎండోర్స్ చేస్తున్నాడు. ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దాసుని స్వరూపము ధరించుకొని he has humbled himself and became a slave. ఇక్కడ బానిస, ఒక బానిసగా ఉండడానికి కూడా ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. అయితే సేవకుడిగా వచ్చిన యేసయ్య ఎటువంటి సేవ చేశాడో ఒకసారి మనం చూస్తే, ఆయన ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన వాక్య పరిచర్య చేస్తూ గ్రామము కాలినడకన నడుస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఎంతో మందిని ఆయన లోకంలోకి నడిపించాడు, ఎంతో మందిని ఆయన రాజ్యంలోకి ఆహ్వానించాడు. అదేవిధంగా స్వర్గ సుఖాలని, స్వర్గాన్ని పరిచయం చేశాడు ప్రజలకి. స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలియదు, ఆయన స్వర్గంలో స్వర్గ సుఖాలు ఎలా ఉంటాయో, అక్కడ ఉన్న ఆనందం ఎలా ఉంటుందో, ఆ సంతోషం ఎలా ఉంటుందో ఆయన ప్రజలకు తెలియజేశాడు. అక్కడ ఒక విశాలమైన స్థలం ఉందని, ఆ స్థలంలో ఆయన మనందరి కొరకు ఆయన గృహాలు నిర్మించి, ఆ గృహాల్లో మనం వెళ్ళి గృహప్రవేశం చేయాలని చెప్పి ఆయన గృహాలు నిర్మించడానికి వెళ్తున్నానని కూడా ఆయన చెప్పాడు. అదే సమయంలో ఇక్కడ ఒక నరకలోకం ఉందని, అక్కడ నరకాగ్ని ఉందని, పాపం చేసిన వారు ఆ నరకంలో నిత్య నరకంలో ఉంటారని కూడా, నరకాన్ని కూడా ఆయన ప్రజలకు తెలియచేస్తూ ఆయన సేవ చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఆయన కుష్ఠరోగుల్ని ఆయన స్వస్థత ఇచ్చాడు. గుడ్డి వారిని, చెవిటి వారిని, ఇంకా అనేకులు అస్వస్థతలో ఉన్న వారిని బట్టి ఆయన వారికి స్వస్థత దయచేశాడు. అలాగే చనిపోయిన వారిని ఎంతో మందిని ఆయన తిరిగి లేపాడు. కానీ అందులో లాజర్ గారితో ప్రత్యేకమండి, అది ఒక అద్భుతం. లాజర్ గారు చనిపోయిన 4వ దినాన ఆయన్ని లేపడం జరిగింది. జనరల్గా మనలో, మన స్టమక్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఇట్స్ ఎ గుడ్ బ్యాక్టీరియా. అది ఒక మనిషి చనిపోయిన తర్వాత 3వ దినం నుంచి అందులోని అవయవాల్ని డీకంపోజ్ చేయడం మొదలెడుతుంది. ఇట్ విల్ డీకంపోజ్ ది ఆర్గాన్స్ ఇన్ ది స్టమక్. ఆ విధంగా లాజర్ గారి అవయవాలు కూడా డీకంపోజ్ అయిపోతూ ఉన్నాయి 3వ రోజు తర్వాత. అందుకే ఆ సమాధి దగ్గర వాళ్ళు ఆ వాసనకి అక్కడ నిలబడలేకపోయారు. ఓకే, సో అటువంటి డీకంపోజ్ అయిన అని ఆ వ్యర్థమైన శరీరాన్ని యేసయ్య తిరిగి మళ్ళా రీజనరేట్ చేసి ఆయన్ని బ్రతికించాడు. ఏ రీతిగా అంటే, వ్యర్థమైన మట్టిలో వచ్చి మనిషిని చేసి జీవం పోసి ఎలా బ్రతికించాడో ఆ రీతిగా లాజర్ని కూడా ఆయన బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి కొట్టాలి.
థ్యాంక్ యూ. సో ఇది ఒక అద్భుతం అండి. ఇటువంటి అద్భుతాలు ఆయన ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే మనం విశ్వసించాలి. విశ్వసించిన ప్రతి బిడ్డ జీవితంలో ఇంతకంటే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో ఇది ఒక అద్భుతం ఆయన చేసి మన ముందు ఆయన నిలిపాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నోటి మాటతో భూమి ఆకాశాలను సృజించిన దేవుడు తను తాను తగ్గించుకొని ఎన్నో శ్రమలకు ఆయన లోనయ్యాడు. ఎన్నో శ్రమలు ఆయన్ని కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, దూషించారు. ఆయన వ్యవస్థని చేసి నగ్నంగా ఆయన్ని హ్యూమిలేట్ చేశారండి. అంతేకాకుండా ఆయన ముఖం మీద భూమి వేశారు, ఆయనకి ముళ్ళ కిరీటం కూడా పెట్టారు. అంతకాకుండా ఆయనని కొరడాలతో 39 సార్లు కొట్టారని మనం చూస్తున్నాం. కానీ ఈ కొరడ సాధారణమైన కొరడాలు కాదండి. ఆ కొరడాలు ప్రత్యేకంగా తయారు చేయబడి అందులో ఎముకలని, చిన్న చిన్న ఎముకల్ని అమర్చి ఉంచుతారు. ఆ కొరడాలు, ఆ కొరడాలతో కొడితే ఆ స్కిన్తో పాటు ఆ స్కిన్ వెనుకున్న ఫ్లెష్ కూడా తీరై వచ్చేస్తుంది. ఆ విధంగా ఆయన్ని 39 సార్లు కొట్టినప్పుడు ఆయన చర్మం అంతా ఎలా అయిపోయిందంటే చేర్చబడిపోయి ఒక జల్లెడ మాదిరిగా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. అదే మనమైతే 1-2 దెబ్బలకి మనం మూర్చపడిపోయి స్పృహ తప్పిపడిపోతాం. కానీ యేసయ్య గారు 39 దెబ్బలు కొడుతున్నా కూడా ఆయన ఓర్చుకొని ఉన్నాడు. ఎందుకంటే సేవకుడుగా ఆయన చేయవలసిన ఒక కర్తవ్యం ఆయన గుర్తుకొస్తుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసిన కుమారుడుగా ఆయనకి చిత్తం ఆయన ముందు కనబడుతుంది. కనుక శక్తి తెచ్చుకొని ఆయన 39 కొరడా దెబ్బలు ఆయన భరించాడండి. అంతేకాదు 100 కేజీలుగా పైగా ఉన్న ఒక సిలోన్ మాను కూడా ఆయన భుజం మీద మోపారు. ఆ మాను కూడా ఆయన మోసాడు. ఆయన ఆ మోసిన స్థలాన్ని, ఇది నార్మల్గా మన ఇక్కడ చూస్తున్నాడు కాకినాడలో ఉన్నట్టు ఒక ప్లేన్ ల్యాండ్ కాదండి, అది కొండ ప్రాంతము, ఎత్తు పల్లాలు ఉంటాయి. ఆ ప్రదేశానికి నేను వెళ్ళాను. ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు యేసయ్య గారిని ఆ శిలో మోస్తూ తీసుకెళ్లిన మార్గాన్ని నేను చూశాను. అది ఒక ప్రదేశం చాలా ఎత్తుగా ఉంది. ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ బాగా అలసిపోయి మోయలేక ఆయన చెయ్యిని, అక్కడ ఒక గోడ ఉంది, ఆ గోడ మీద చెయ్యి ఆనించి అంతసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నట్టు వారు చెప్తారు. ఆ చెయ్యి ముద్రలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి, వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టారు. మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ వెళ్తే దానిని చూడండి. ఈ విధంగా యేసయ్య ఎన్నో శ్రమలు అలా కొండ మీదకి తీసుకెళ్ళి ఆయనకి సెలవుల్లో కాలంలో పెద్ద పెద్ద మేకులు వేశారు, సెలవులో ఉరి తీశారు, ఆయన్ని బలి చేశారు. బలి చేసి ఆయన రక్తాన్ని పూర్తిగా చిందించేలాగా ఆయన కొట్టారు. ఈ విధంగా యేసయ్య తన రక్తాన్ని చిందించి ఆ శిలువ మరణాన్ని భరించి ఆయన ఒక ఆనందంతో నేను ఈ కార్యాన్ని ముగించాను అన్న ఒక గర్వంతో ఆయన గట్టిగా కేక వేసి he said it is finished, ఇది సమాప్తమైనది అని ఆయన పలికి ఆయన ఆత్మని తండ్రికి అప్పచెప్తారు. ఎంత ఆ కార్యము, ఆ రక్షణ కార్యం ఆయన నెరవేర్చినందుకు తండ్రి చూసి ఎంతో ఆనందపడిపోయి ఉంటాడు, ఎంతో ఆయన గంతులు వేసి ఉంటాడండి. ఎందుకో తెలుసా? ఈ ఆనందాన్ని పొందడానికి ఆయన 4000 సంవత్సరాలు ఎదురు చూశాడండి. ఆనాడు అవాదాలను సృష్టించి ఆయన ఎదురు తోటలో పెట్టి వాళ్ళతోటి ప్రతి సాయంత్రము వచ్చి సాయంత్రం వాళ్ళతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలకు అడుగుతూ ఆయన వాళ్ళతో గడిపిన సమయం, ఆ ఆనందం వారు ఏం చేశారంటే ఆయన ఆజ్ఞను మీరి పాపం చేసి ఆ ఆనందాన్ని ఆయనకి దూరం చేశారు. ఆనందం పొందడానికి ఆయనకి 4000 సంవత్సరాలు పట్టింది. దానిని యేసయ్య వచ్చి పూర్తి చేసి ఆయనకి ఆనందాన్ని ఇచ్చాడండి, ఆనందాన్ని ఇచ్చాడు. ఆ ఆనందంలో తండ్రి ఏం చేశారంటే యేసయ్యని గొప్పగా హెచ్చించి అన్ని నామముల కంటే అధికమైన నామంగా ఆయన్ని పెట్టాడు. అంతేకాదండి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను
ఈ యుగములు మాత్రమే కాక రాబో యుగములను పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో మనం చూస్తే ఇది అర్థమవుతుంది. ఆయన సమస్తం పైన ఆయనకి అధికారం ఇచ్చాడండి. అంటే సంతోషించి కుమారుడు చేసిన కార్యం, సేవకుడు చేసిన ఆయన నెరవేర్చిన ఆయన కర్తవ్యాన్ని చూసి సంబరపడిపోయి ఆయనకి ఈ అధికారం ఇచ్చాడంటండి. కానీ ఒక సమయంలో తండ్రికి కూడా అనుమానం వచ్చిందండి, డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. నా కుమారుడు, నా సేవకుడు ఈ కార్యాన్ని నెరవేరుస్తాడా లేదా అని ఒక డౌట్ వచ్చింది. ఎందుకో తెలుసా? యేసయ్య ఆ భయంకరమైన శిలువ మరణాన్ని, ఆ కఠినతరమైన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని భయంతో, యాంగ్జైటీతో, మానసిక ఒత్తిడికి లోపడి ఆయన రక్తనాళాలు పగిలి ఆయన రక్తము చెమట బిందువులుగా కాలెత్తుగా ప్రార్థన చేస్తూ తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తప్పించుము అని. కానీ అలా ఆలోచించాడు, సేవకుడుగా నేను వచ్చాను, నేను ఆయన కార్యాన్ని నెరవేర్చాలి, కుమారుడుగా వచ్చాను, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన మళ్ళా జ్ఞాపకం చేసుకొని అంటాడు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరు. తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఈ విధంగా యేసయ్య ఒక మంచి సేవకుడుగా, దాసుడుగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడుగా ఆయనకిచ్చిన బాధ్యతను నెరవేర్చే కాకుండా ఒక దాసుడు ఎలా ఉండాలో తన శిష్యులకు కూడా ఆయన నేర్పించాడు. ఎలాగంటే ఆ ప్రభురాత్రి భోజనం అప్పుడు 12 మంది శిష్యులను పిలిచి ఆయన వారి కాళ్ళను కడిగి అంటారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాల్లో చూస్తే, ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు అడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలసింది మీకు మాదిరిగా ఉండుటకు చేస్తుంది. I have set an example. నేను మీకు మాదిరికరంగా ఉండడం కొరకు నేను ఇది చేశాను, మీరు కూడా చేస్తూ ఉండాలి అని సేవకుడు లీడర్గా ఉండవలసిన వాడు ముందు దాసుడిగా ఉండడం నేర్చుకోవాలని అక్కడ ఆయన శిష్యులకి నేర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ లోకంలో మనం ఎంతోమంది సేవకులు కావాలని, ప్రచారకులు కావాలని, బోధకులు కావాలని అనుకుంటూ ఉంటారు. అనుకోవడం కూడా తప్పు లేదు. కానీ అలాంటి వారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండాలి అనేది మనం బైబిల్ నుంచి చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 25 నుంచి 26 వచనాల్లో చూస్తే, అన్ని జనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవాలి. గొప్పవాడు ఎలా ఉండాలి? చిన్నవాడు అంటారట. అధిపతి పరిచారకుడిగా ఉండాలి. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనం చూస్తే, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. దాసుడై ఉండాలంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22లో కూడా చూస్తే, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుతూ విధేయులై ఉండుడి. విధేయత కలిగి ఉండాలి, ఒక లక్షణం. అలాగే కొలస్సీయులకు రాసిన 3వ అధ్యాయం 24వ వచనంలో కూడా, మీరేమి చేసినానో అది మనుషుల నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడు, మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఎలాగో యేసయ్య తండ్రి అయిన యజమానికి దాసుడై ఉన్నాడో మనము కూడా క్రీస్తుకి దాసులమై ఉండాలని ఆయన ఇక్కడ చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి 8లో మనం చూస్తే, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైనడి, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్టు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి
దేవుని చిత్తమును జరిగించుడి. కుమారుడు తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా జరిగించాడో ఆ రీతిగా సేవకులు బోధకులమైన మనం కూడా ఆయన చిత్తాన్ని జరిగించాలని ఆయన ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూస్తే, ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండదు. ఇవే కాకుండా నమ్మకత్వము, ఆత్మీయత, విధేయత, ప్రేమ, అనురాగము, దయ, క్షమాగుణము, హెల్పింగ్ నేచర్, ఇలాంటి ఎన్నో సుగుణాలు కలిగి ఉండాలి. ఈ సుగుణాలతో పోటీ ఇంకా ఏం కలిగి ఉండాలి తెలుసా? యేసయ్య ఏ రీతిగా శ్రమలని, కష్టాలని అనుభవించి అంతవరకు ఆయన కార్యాన్ని నెరవేర్చాడో ఆ రీతిగా దాసుడైన వాడు, సేవకుడైన వాడు కష్టాలని, శ్రమలని, శోధనలు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. సుఖాలు ఒకటే మనం చూసుకోకూడదు. కష్టాలను అనుభవించినప్పుడే యేసయ్య ఎలాగో అన్ని నామముల కంటే పైనామం పొందాడో, దాసులమైన మనము, సేవకులమైన మనం కూడా యేసయ్య ఇచ్చే ఈవులను, ఆయన ఇచ్చే బహుమానాలను, అంతకు మించి ఆయన ఇచ్చే ఆ రక్షణ కిరీటాన్ని మనం పొందుతాం. పొందుతామా లేదా? పొందుతాం. సో ఈ రీతిగా మనం ఉండాలని అన్నీ కలిసి యేసయ్యను పోలిన జీవితము ఒక దాసుడు జీవించవచ్చు. ఒక సేవకుడు యేసయ్యను పోలిన జీవితం జీవించవలసి పోలింది. విన్నారా? ఈ లోకంలో ఎంతో మంది పిలువబడి ఉన్నారు, కానీ ఏర్పరచుకున్న వారు ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పండి. కొందరే. ఏర్పరచుకున్నవారు కొందరే. ఆ కొందరిలో నువ్వు, నేను ఉన్నందుకు నటులమై ఉన్నాం. ఈ ధన్యత మాత్రమే కాదండి, ఆ ధన్యతతో పాటు యేసయ్య మనకి ఒక బాధ్యతను, బరువును కూడా ఇచ్చాడు. అదేంటంటే, ఆనాడు యేసయ్య శిష్యులకి భూలోకంలో నలుమూలలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ శిష్యుల్ని తయారు చేయండి అని ఆయనకి వారికి ఆజ్ఞిస్తారు. ఆజ్ఞను గైకొని థామస్ గారు మన దేశంలో క్రీస్తు శకం 51వ సంవత్సరంలో రావడం జరిగింది. అక్కడ ఆయన వచ్చి వాక్య విత్తనాన్ని నాటడం జరిగింది. ఆ విత్తనం ఫలించి ఒక పెద్ద వృక్షమైంది. ఆ వృక్ష శాఖలను మనము విస్తరించవలసిన వారిగా ఉన్నాం. ఆ శాఖలను విస్తరించడానికి ఆ బాధ్యతను నీ మీద, నా మీద దేవుడు పెట్టి ఉన్నాడు. ఎందుకంటే మన దేశంలో 140 కోట్లు ఉంటే 5 కోట్ల మంది మాత్రమే విశ్వాసులు ఉన్నారు. 135 కోట్లు ఇంకానూ విశ్వాసంలోకి రాలేదు. ఇంకా ఎక్కువ. కాకినాడ పట్టణం చూస్తే ఇక్కడ 55 లక్షల మంది ఉంటే 50,000 మంది మాత్రమే విశ్వాసులు ఉన్నారు. ఇంకా 4,50,000 మంది విశ్వాసంలోకి నడిపించబడాలి. అలా నడిపించబడాలంటే మనమందరమే ఆ కార్యాన్ని చేయవలసి ఉన్నది. రోజుకి మన ఇండియాలో అయితే 3,000 మంది చనిపోతున్నారు. 30,000 మంది చనిపోతున్నారు. 30,000 ఆత్మలు ఈ రక్షణ సునాదం వినకుండానే వారి లోకాన్ని వీడుతున్నారు. వీరందరినీ రక్షించాల్సిన బాధ్యత మనమే. మనము ఆయన గొర్రెలుగా మనం ఆయన స్వరాన్ని ఆయన చెంతకు వచ్చాం. అలాగే ఆయన స్వరాన్ని వినవలసిన ఎన్నో గొర్రెలు ఉన్నాయి. ఆయన ఆ గొర్రెల చెంతకి ఆయన స్వరాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. కాబట్టి మీరు తప్పక ఈ రోజు నుంచే, ఇన్ఫాక్ట్ ఈ రాత్రి నుంచే మీరు ఈ కార్యాన్ని మీరు మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఆత్మలను రక్షించే బాధ్యత మనకి దేవుడు ఇచ్చున్నాడు. ఎలాగో యేసయ్య ఆయనకి ఇచ్చిన బాధ్యతను ఆయన నెరవేర్చాడో, యేసయ్య మనకి ఇచ్చిన బాధ్యతను కూడా మనము నెరవేర్చవలసి ఉన్నాం. అంతవరకు మనం ప్రయాసపడవలసి ఉన్నాం. సో మీరు ఈ రాత్రే మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. రేపటి వరకు మీరు ఆలస్యం చేయొద్దు. టుమారో ఈజ్ నాట్ గ్యారంటీ. రేపు అనేది గ్యారంటీ కాదండి. సో ఈ రాత్రే మొదలు పెట్టండి. ఆత్మలని యేసయ్య రాజ్యంలోకి నడిపించండి. మన కాకినాడ పట్టణంలో యేసయ్య రాజ్యాన్ని స్థాపిద్దాం. యేసయ్య రాజ్యాన్ని విస్తరిద్దాం. మీరందరూ ఆయన
రాజ్య విస్తరణలో పాలిభాగస్తులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.